పార్లమెంటు పరిధిలోని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చేరికల పరంపర కొనసాగుతుంది. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీల నుండి అనేక మంది నాయకులు చేరక తాజాగా పట్టణంలోని 2వ వార్డు నుండి భారీ సంఖ్యలో అభిమానులు కాంగ్రెస్లో చేరారు. చిలుకూరి లక్ష్మీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, కంది శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఒక సాధారణ పేద ఆదివాసీ కుటుంబానికి చెందిన ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక మహిళకు అధిష్టానం అవకాశం ఇచ్చిందని దాన్ని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. 2 లక్షల మెజార్టీ సాధించాలని, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 50,000 పై చిలుకు మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఎలక్షన్ ఏదైనా కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉంటుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలి పాయల్ శంకర్ లాంటి ఒక భూ కబ్జా కోరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని అన్నారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఈసారి కేంద్రంలో మార్పు ఖాయమని అన్నారు. ఖచ్చితంగా మోదీ సర్కార్ పోయి రాహుల్ గాంధీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మన ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలంటే ఆత్రం సుగుణను పార్లమెంటుకు పంపించాలని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అడగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రశ్నించే గొంతుకగా తనను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపాలని ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కోరారు. नगर के हमारा पूरा भाई और बहनों कांग्रेस पार्टी में शामिल हो रहे हैं, सबको पूरा लोग तालियां बजा के कांग्रेस पार्टी में स्वागत कीजिए। हमारा एमपी मेंबर ऑफ पार्लियामेंट के कांग्रेस पार्टी के कैंडिडेट आत्रम सुगुना का एक गवर्नमेंट टीचर थी। ये पब्लिक के इश्यू पे जो लड़ाई किया उसके ऊपर 50 से ज्यादा केसा लगाया गवर्नमेंट। अभी बीआरएस कार का पार्टी खत्म हो गया, अभी उठने वाला नहीं है। आपको मालूम है ना, रेवंत रेड्डी सरकार मजबूत बनाने के लिए सुगुनक्का को जिताना है, एमपी जिताना है, कैसे भी करके हम एमपी जिताना है। और ये बात भी मैं बोलूंगा, सुगुनक्का हमारी आरमूर और आदिलाबाद के बीच में रेलवे लाइन के लिए पार्लियामेंट में लड़ाई करेगी हमारा दीदी। और कांग्रेस पार्टी के जमाना में जो शुरू हुआ सीमेंट फैक्ट्री ऑफ इंडिया सीसीआई, उसको खुलवाने के लिए, रीओपन करने के लिए पार्लियामेंट में हमारे लिए लड़ाई करेगा आत्रम सुगुना का। कोई भी इलेक्शन आने दो, हाथ के निशान पे वोट देना, कांग्रेस पार्टी को वोट देना। एससी एसटी बीसी माइनॉरिटियों का पार्टी है। कांग्रेस पार्टी को सेंट्रल में भी केंद्र सरकार बनाना हमारे लिए बहुत बड़ी जिम्मेदारी है। बनाएंगे कि नहीं बनाएंगे? बेशक बनाएंगे। सुगुनक्का को वोट दिएंगे, कांग्रेस पार्टी को जिताएंगे, राहुल गांधी को प्रधानमंत्री बनाएंगे, कांग्रेस पर रेवंत रेड्डी का हाथ मजबूत करेंगे। ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. దేశంలో బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసింది. మీరందరూ కలిసికట్టుగా మరి ఓటేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాం. అదంతా కూడా మీరు కష్టపడితేనే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అదే విధంగా రాబోయే రోజుల్లో మీ పార్టీ ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చింది అని అడుగుదాం. ఏమిచ్చిందంటే ఓన్లీ అక్షంతలు. ఏమిచ్చింది? అక్షంతలు. ముస్లింకి, హిందువులకి, ఎస్సీ ఎస్టీలకి తగాదలు ఇచ్చింది, గొడవలు ఇచ్చింది, కొట్లాటలు ఇచ్చింది, విడగొట్టి పరిపాలన చేయాలనేసి అంటున్నది. కాబట్టి అందుకే మనం తప్పకుండా బీజేపీని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇది చేయాలంటే తప్పకుండా మీరు చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీకు మరోసారి చేతులెత్తి దండం పెడుతున్నాను.